ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. మనతో ఈరోజు శ్రీ రవిశంకర్ గారు ఉన్నారు. వారు మైసూర్లో ఉంటారు. వారితో ఒక ముఖ్య విషయం చర్చించడానికి పిలిచాను ఆయన్ని. సో రవిశంకర్ గారు నమస్కారం. నమస్కారం సార్, చాగంటి గారు నమస్కారం. సో, ఎందుకు పిలిపించాను దీనికి అంటే ఇప్పుడు ఒక విషయం డిస్కస్ చేయడానికి. ఓకే. అదేంటంటే ఈ మధ్య ఈ మధ్య అంటే జూలై 14th నాడు మ్మ్. ఫౌజా సింగ్ అని ఒక ఆయన చనిపోయాడు. ఓకే. ఆయనకి వయసు 114 సంవత్సరాలు. ఓకే. ఆయన సహజంగా చనిపోలేదు, యాక్సిడెంట్ అయి చనిపోయాడు. అయ్యో పాపం. ఆహా. ఉమ్. సో ఆయన గురించి కాస్త నేను మీకు చెప్పాలి, ఆ తర్వాత ఆ, డిస్కస్ చేయాలి కూడా. ఓకే. సో ఇదండి ఫౌజా సింగ్. ఓకే. మ్మ్. ఈయన ఇదేంటంటే ద వరల్డ్స్ ఓల్డెస్ట్ మ్యారథాన్ రన్నర్ ఫౌజా సింగ్ who was still competing after మ్మ్. running 100 more than a decade ago, వామ్మో. died in a hit and run on Monday. అయ్యో. ఓకే. సో ఆయన గురించి కాస్త చెప్తాను. ఇగో ఈయన. వావ్. ఓకే. ఆయన గురించి అసలు పాటగా వండర్ఫుల్. ఉన్నాడు ఏజ్ కూడా ఆయన. ఎస్ అండి, ఎస్ అండి. ఓకే. ఆయన గురించి కాస్తంత వికీపీడియా ఉందండి, మ్మ్. చూపిస్తాను ఇది. మ్మ్. సో ఫౌజా సింగ్ డైడ్ 14 July 2025, వాజ్ ఎ బ్రిటిష్ ఇండియన్ మ్మ్. సెంటనేరియన్ మ్మ్. మ్యారథాన్ రన్నర్. ఓ. అయితే మ్యారథాన్ రన్నర్ అంటే మనం ఏ ఒలింపిక్స్కో వెళ్ళాడు అనుకుంటాం. అసలు మ్మ్. ఆయన మ్మ్. మ్యారథాన్ ఎప్పుడు మొదలు పెట్టాడు చూడండి. సో ఎట్ ద టైమ్ ఆఫ్ హిస్ బర్త్ ఇన్ పంజాబ్ ప్రావిన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా, బర్త్ సర్టిఫికేట్స్ మ్మ్. వర్ నాట్ టిపికలీ ఇష్యూడ్. సో హిస్ ఓకే. ఏజ్ కుడ్ నాట్ బి వెరిఫైడ్ బై థర్డ్ పార్టీస్. ఓకే. Later in the life, he became a marathon runner, మ్మ్. participating in marathons all over the world. All over ఓకే. the world. Okay. ఓకే. Okay. He beat a number of old records, world records, in multiple ఏజ్ age brackets, బ్రాకెట్స్. ఓకే. but none of his times were ratified as records. Okay. మ్మ్. His మ్మ్. personal best time for the London Marathon 2003 was 6 hours 2 minutes ఏదో ఉంది. And his marathon best claimed for the 90 plus age bracket was 5 ఓ. hours 40 minutes at the claimed age of 92. వామ్మో. ఓకే. ఇది అయితే బాగానే ఉందండి. అయితే అసలు ఏమైంది చరిత్ర కాసేపు మాట్లాడదాం. ఓకే. సో ఈ మాట్లాడే ముందు ఇది కొద్దిగా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడదాం. సింగ్ వాజ్ 1.72 meters, అంటే 5 feet 8 inches అండి, మ్మ్. టాల్ అండ్ వెయిడ్ అబౌట్ 52 kilograms, మ్మ్. అంటే 115 lb. He attributed his physical fitness and longevity to మ్మ్. abstaining from smoking మ్మ్. and alcohol and to ఓకే. follow a simple vegetarian diet. వావ్. ఓకే. He was quoted as saying, I am very careful about different foods. కరెక్ట్. My diet is simple pulka. పుల్కా దాల్. అంటే ఆయిల్ లేకుండా ఉంటుంది అన్నమాట. అవును. దాల్, గ్రీన్ వెజిటేబుల్స్, యోగర్ట్ అండ్ మిల్క్. అంతే. ఐ డు నాట్ టచ్ పరాటాస్ అండ్ పకోడాస్. పకోడీలు పకోడాస్. పరాటాలు ఇవి తిండు. మ్మ్. రైస్ ఆర్ ఎనీ అదర్ ఫ్రైడ్ ఫుడ్. ఫ్రైడ్ ఫుడ్ తినను, రైస్ తినను, పరాటాలు తినను, పకోడాలు తినను. అవన్నీ పంజాబీలకు చాలా ఇష్టమైన ఫుడ్లు. అవును. ఐ టేక్ లాట్స్ ఆఫ్ వాటర్ అండ్ టీ విత్ విత్ జింజర్. జింజర్. సార్, లాట్ ఆఫ్ వాటర్ అంటే కొద్దిగా నీళ్లు తాగుతాను, ఏమనుకోవద్దు. నేను తాగుతా సార్ అట్లయితే. ఎస్, మనం బాగా నీళ్లు తాగాలి, అందులో ఎండాకాలం. సో సో దెర్ ఇస్ నథింగ్, నో షేమ్ ఇన్ డ్రింకింగ్ వాటర్, కరెక్ట్. సో కరెక్ట్. ఐ టేక్ లాట్స్ ఆఫ్ వాటర్ అండ్ టీ విత్ జింజర్. ఓకే. జింజర్. ఒక టీ హ్యాబిట్, బ్యాడ్ హ్యాబిట్ పెట్టుకున్నాడు విత్ జింజర్. ఓకే. ఐ గో టు బెడ్ ఎర్లీ, టేకింగ్ ద నేమ్ ఆఫ్ రాభా అంటే గాడ్. గాడ్. Okay, as I don't want all those negative thoughts crossing my mind. కరెక్ట్. సో భగవంతుని స్మరించి పడుకుంటాను, నాకు నెగిటివ్ థాట్స్ రాకుండా చూడమని. సో దట్ పాజిటివ్ థాట్స్తో పడుకుంటాను, హాయిగా పడుకుంటాను. అది శివ సంకల్పం వస్తు. అది శివ సంకల్పం. బాగా చెప్పారు, వండర్ఫుల్ అండి. సో స్పీకింగ్ అబౌట్ ద మ్యారథాన్, హీ సెడ్ ద ఫస్ట్ 20 miles ఆర్ నాట్ డిఫికల్ట్.
లాస్ట్ 6 miles I run while టాకింగ్ టు గాడ్. టాకింగ్ టు గాడ్. ఓకే. అబ్బో, సో ఇప్పుడు ఇదండి ఆయన చరిత్ర. ఆయన ఇంకా రాసిన గ్రేట్. దాంట్లో నేను చదివాను. ఆహా. ఆయనకి 83 years ఉన్నప్పుడు ఆయన ఐదో కొడుకు ఎవరో చనిపోయాట. సో ఓకే. ఆ దుఃఖంలో ఆయన ఎట్లా దుఃఖాన్ని ఓవర్కమ్ అవ్వాలని చెప్పి మ్యారథాన్ చూస్ చేసుకున్నట్టు. ఓహో, చూస్ చేసుకొని చాలా పరిగెత్తడం మొదలుపెట్టాట. ఇప్పుడు యునిక్ వే. యూనిక్ వే అంటే మనకి ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో లైక్ అమెరికాలో కానీ ఆ, ఇట్లా యునైటెడ్ కింగ్డమ్లో కానీ ఇట్లాంటి కంట్రీస్లో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కి మ్యారథాన్ పెడుతూ ఉంటారు. ఓకే. వాళ్ళు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు అక్కడ పార్టిసిపేట్ చేస్తారు. సో దట్ దెర్ ఇస్ నో కాంపిటీషన్ ఫర్ యూ, జస్ట్ రన్ లైక్ దట్, అంతే అంతే, అదే అదే షో అదే. యువర్ హెల్త్ అంతే. జార్జ్ డబ్ల్యూ బుష్ పెద్ద ఆయన, పెద్ద ప్రెసిడెంట్ జార్జ్ డబ్ల్యూ పెద్ద ఆయన, ఆయన ఎట్ ద ఏజ్ ఆఫ్ 80 ఏమో పారాషూట్ డైవింగ్ చేశాడు అక్కడి పైనుంచి. ఓ, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చేస్తున్నాడు, అలవాటైన పని. ఓకే. ఆయన 80లో స్టార్ట్ చేయలేదు ఆ పని, అదే అదే. కానీ ఈయన 83లో స్టార్ట్ చేశాడు. అబ్బో, అది ఇది చాలా గ్రేట్ ఈయన. అది చాలా గ్రేట్ అండి. అసలు నాకు వండర్ ఏంటంటే అది 83 63 కాదు, అసలు ఆ టైంలో మొదలు పెట్టడమే కష్టం అండి. కరెక్ట్. రిటైర్ అయిపోయాను, నేను ఇంట్లో కూర్చుంటాను, హాయిగా పడక కుర్చీలో ఇలా కూర్చుంటాను, కాలు మీద కాలు వేసుకుంటాను, ఉసేవ్ కాఫీ పట్టుకొస్తావా అని చెప్పటము, రే నువ్వు బజార్కి వెళ్ళి తెస్తావని చెప్పటము, ఇవి చేస్తాను తప్పితే నేను ఇంకే పని చేయను అంటే అది ఒక్క దౌర్భాగ్యం అని నా ఉద్దేశం. మన ఇద్దరం కూడా ఏమో అనుకోకూడదు ఈ విషయంలో. అంటే ఎక్కడో తగిలింది, అది వేరే విషయము. అందుకే మన ఇద్దరు కలిపేసుకున్నాం, సో దట్ వారికి ప్రాబ్లం ఉంటుంది కదా. సో విశేషం ఏంటంటే లేదు, కూర్చోకూడదు. మనిషి అన్నవాడు 100 ఏళ్ళు నిజీవేచ్ఛ అని చెప్పి మంత్రం ఉంది. అంటే ఏంటంటే నువ్వు 100 సంవత్సరాలు జీవించాలని కోరుకుంటూ ప్రతిరోజు పని చేయాలి, కర్మ చేస్తూనే చేయాలి. ఉండాలి. కర్మ నలిప్యతే అని చెప్పాడు. కర్మని లిప్తం చేయకూడదు, లిప్తం పోగొట్టుకూడదు, లేదు. చేసుకుంటావాలి. సో ఇలా చెప్పి మంత్రం ఉంది. అంటే ఏంటంటే మనము ఆ ఏజ్లో పని చేయాలి, ఈ ఏజ్లో పని చేయాలి, ఈ పని చేయాలి పెట్టుకోకూడదు. ఏ ఏజ్లో అన్నా పని చేసే శక్తి చేతులకి కాళ్ళకి ఇచ్చినప్పుడు భగవంతుడు అవి చేయాలి. ఆయన అగ్రీ సార్. రహస్యం చెప్పాడు పరమాత్ముడు ఆ వేదమంత్రంలో. ఏమని చెప్పాడు? నువ్వు 100 సంవత్సరాల దాకా జీవించాలని కోరుకుంటూ కర్మ చేస్తూ పోతే నువ్వు బతుకుతావని చెప్తున్నావు. సంకల్పం అది. అది సంకల్పం. సో మనిషి అన్నవాడు అలా సంకల్పించుకోవాలి, చెయ్యాలి, ఏదో పని చేయాలి. మొన్ననే ఒక వీడియో కూడా చేశాను. ఒక పెద్ద ఆయన అమెరికాలో 102 సంవత్సరాలు, ఆయన ఇంకా బతికున్నాడు. ఆయన ఒక ఓకే. న్యూరాలజిస్ట్ ఆయన. సో 67వ సంవత్సరంలో లా డిగ్రీ పూర్తి చేశాడు. ఓ, చేసి లా కూడా ప్రాక్టీస్ చేశాడు ఆయన. ఓకే. దండం పెట్టాలి అలాంటి వాళ్ళకి. అంటే ఏమిటంటాడంటే నేను రోజు 5 కిలోమీటర్లు వాక్ చేస్తానండి, సింపుల్ ఫుడ్ తీసుకుంటాను, పని చేసినంతసేపు చేస్తూనే ఉంటాను, బతంగా కూర్చోను, చేస్తాను నేను. అలా నేను ఈ జీవితానికి ఇక్కడ దాకా వచ్చానని చెప్పుకున్నాడు. మరి ఇది గొప్ప విషయం కదండి. చాలా గొప్ప విషయం సార్. అది. సో నేనేమంటున్నా అంటే ప్రతి మనిషి రిటైర్ అయిపోయాను అనుకోకుండా కాస్తంత వాకింగు, వీలైతే రన్నింగు, ఏదైతే అది చేస్తూ అంటే పనులు చేయాలి. నా నా పర్సనల్ వ్యూ ఏమిటంటే సార్, ఇప్పుడు ఈ రిటైర్మెంట్ అన్న విషయాన్ని మనకు ఈ వెస్ట్రన్ వరల్డ్ నుంచి వచ్చినటువంటి కాన్సెప్ట్ అది మనకు. ఎగ్జాక్ట్లీ. మన పూర్వీకులు ఫార్మర్స్గా ఉన్న వాళ్ళు కానీ, కొన్ని పౌరోహిత్యం చేసుకున్న వాళ్ళు కానీ, ఎవరైనా కానీ వేరే వ్యవహారాలు చేస్తున్న వాళ్ళు, వాళ్ళకు ఓన్లీ డెత్ వాజ్ ది రిటైర్మెంట్ వాళ్ళకి. కరెక్ట్. ఆర్ సిక్నెస్ అనుకోని, ఏదో సిక్నెస్ వచ్చి వాళ్ళు బెడ్ రిటర్న్ అయిపోవడము, లేకుంటే అవి తప్పనిస్తే వాళ్ళు నిరంతరంగా శ్రమజీవులే వాళ్ళు. ఈ రిటైర్మెంట్ అన్న అసలు వర్డే అసలు తమాషగా ఉంటుంది ఆలోచిస్తే. ఎగ్జాక్ట్. దో నేను కూడా ఎవరిని అడిగితే రిటైర్డ్ అని చెప్పుకుంటాను. అది మనకి రిటైర్మెంట్ లేదు, ఎందుకంటే మనకి 4 ఆశ్రమాల్లో బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసం. సన్యాసంలో కూడా తిరుగుతూనే ఉంటాం. తిరగాల, పని ఉంది, బోల్డ్ పని ఉంటుంది. అది చదువుకోవాలా, చెప్పాలా అందరికి. యూర్ రైట్ అండి, బాగా చెప్పారు, బాగా చెప్పారు. రిటైర్మెంట్ అనేది ఊరికే కాన్సెప్ట్ మనకు పట్టుకొచ్చి పడేశారు మన మొహన్ అంతే. అవునండి. అంటే మనకు ఒక ఏజ్ వచ్చాక నువ్వు లేజీగా ఉండొచ్చు అని మనకు చెప్పడం జరిగింది మనకి. అవునండి. అది ఆయన ఈ పెద్ద మనిషి దాన్ని కంప్లీట్లీ బ్రోక్ దట్ కాన్సెప్ట్.
ఎస్. అది గ్రేట్ అది. యా, ఫౌజా సింగ్ ఆయన పేరు. ఆయన అది ఎప్పుడూ చాలా గ్రేట్. బాధపడేది ఏంటంటే ఇన్ని మ్యారథాన్లు చేశా కానీ భారతదేశం కోసం నేను ఏం చేయలేకపోయాను అని బాధ ఫీల్ అవుతుంటాడు. సరేలేండి, ఆయ- అంటే ఆయన ఒకరికి ఆయన ఇప్పుడు పంజాబ్లో బాగా డ్రగ్ ఎక్కువ అవుతోందని చెప్పి అక్కడ మ్యారథాన్లు కండక్ట్ చేస్తూ యూత్ అందరినీ ఇన్స్పైర్ చేశాడు. మీరు ఓ హాయిగా ఇట్లా పరిగెత్తండి, మీకు ఇంతకంటే డ్రగ్ ఉండదు, ఇట్లా పరిగెడుతుంటే మీకు ఎనర్జీ ఉంటుంది, మీరు యూత్ లాగా ఎగ్జాక్ట్లీ. ఉంటారు, డ్రగ్ తీసుకోవద్దు అని చెప్పి చాలా చెప్పాడు ఆయన. సో ఇప్పుడు ఆ మనిషిని మనము రియల్లీ అప్రిషియేట్ చేయాలండి. మన స్మరించుకోవాలి దేశం. ఎప్పుడు. ఎస్ అండి. ఎస్. మన శ్రీశ్రీ గారు రాసినట్టు, శ్రీశ్రీ గారు ఆయన రాసింది ఎవరు రాశారు ఆయనే అనుకుంటున్నా. అదే కొంతమంది యువకులు పుట్టుకతోనే వృద్ధులు అని చెప్పి వాళ్ళు, ఉమ్. కొంతమంది యువకుల్లాగా ఉండరు, చెత్త చెదారం తింటారు, ఇష్టం మట్లు టీవీ ముందు కూర్చుంటారు, బయటికి వెళ్ళి సినిమాలు చూస్తుంటారు తప్పితే వాళ్ళు తమ జీవితంలో ఏదైనా సాధించాలన్న పట్టుదల లేదు, సంఘానికి ఏమి వాళ్ళు తిరిగి చేయరు. పట్టలేదు. అంతే, సో ఇన్పుట్ నో అవుట్పుట్. ఎగ్జాక్ట్లీ ఇలాంటి యూత్ ఇలా తయారైంది ఇండియాలో. లేకపోతే ముసలి గుంట నక్కలందరూ చీఫ్ మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్లు అవుతున్నారు. మీరు ఆలోచించి చూడండి, యూత్ ఎందుకు అవ్వట్లేదండి? 35 years దాటిన వాడు ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, 25 years దాటిన వాడు ఎంపీగా నుంచోవచ్చు. అవునా కదా? అంటే ఉమ్, కొంతవరకు, అంటే మీరు అన్నమాట నేను ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్. ఉమ్, కానీ కొంతవరకు ఏమైపోయిందంటే మనల్ని తెలియకుండానే ఒక ర్యాట్ రేస్లో పడేశారు అందరూ కలిసి. అది చెప్పేవాళ్ళు కూడా సరిగా లేరు. ఇప్పుడు ఈ డిస్కషన్స్ మనకు ప్రతి ప్రతి ఇంటా జరగగలిగితే, ఇప్పుడు మనం చేస్తున్న ఈ డిస్కషను ఇట్లా ఈ ఫౌజా సింగ్ లాంటి వాళ్ళని మనము ఒక స్ఫూర్తిగా పెట్టుకొని మాట్లాడగలిగితే, ఇట్లా ఎంతమందో ఉంటారు మనకు తెలుసా, నేను ఇట్లా వాళ్ళ ఈచ్ ఏరియాలో కొంతమంది ఉండే ఉంటారు. అట్లా మనం దాన్ని మనము వి షుడ్ బి ఏబుల్ టు బ్రింగ్ ఇట్ టు ది యూత్. మనకు ఏం చేశారంటే ఎంతసేపు ఈ సాఫ్ట్వేర్ పరిగెత్తడము, జాబు, లేకుంటే ఐపీఎస్ కావాలా, ఐఏఎస్ కావాలా, అంటే అసలు కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్ వదిలేసి డబ్బు సంపాదన గురించే మనకు చెప్పడం మొదలుపెట్టారు అందరూ కూడా. పేరెంట్స్ కూడా అలాగే తయారు. ఉమ్. ఈవెన్ పేరెంట్స్ ఆర్ పుషింగ్ ద చిల్డ్రన్ ఓన్లీ ఫర్ అర్నింగ్. ఎస్. అండ్ ఇఫ్ యూ ఎర్న్ ఇస్ గుడ్ అనుకుందాం కాసేపు, డజంట్ అర్న్ మీన్ చేయండి, తప్పు చేయండి, కానీ లేదు. ఇవి చేయకూడదని ఇదే ఏంటి? పెట్టుకొని ఇదే నాకు డబ్బే పరమార్థం అన్నట్టుగా చేస్తున్నారు సార్ పేరెంట్స్. అదే అదే తప్పు. వీళ్ళు ఏం అది తప్పు. చేస్తున్నారు? డబ్బు ఎర్న్ చేస్తున్నారు, సాయంకాలం కాగానే పబ్బుల్లో దూరుతున్నారు, ఫుల్గా డ్రింకు డ్యాన్సు, అంతే. రాత్రి 1 గంట దాకా చేసి మళ్ళీ వచ్చి పడిపోవడం తప్పితే వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ దెమ్ ఎ పుష్ ఇన్ లైఫ్. కరెక్ట్. నాకు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ పాపం చాలామంది 40 ఏజ్కే వాళ్ళు గుండెపోటు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఓ సో బికాస్ దే సిట్ ఎట్ ఎ పొజిషన్ అండ్ డూ వర్క్. వాళ్ళకి అవసరం పాపం ఉంటుంది. అక్కడ ఆఫీసుల్లో మంచిగా జిమ్ అది పెడతారు, జిమ్లోకి వెళ్ళి నువ్వు కాస్త వర్క్ చేసుకోవచ్చు అంటే ఎప్పుడో వారంకోసారి చేస్తారు తప్పితే ఉండదు. ఈ మధ్య కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు వాళ్ళకి వాచ్లు ఇచ్చినాయి, మీరు రోజుకి 10,000 స్టెప్స్ వేయాల్సిందే, అది మాకు ఓకే. రికార్డులోకి వస్తే మీకు ఇన్సెంటివ్ ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే. ఓకే. ఉమ్, ఏది చేసినా వాళ్ళల్లో అది ఉండద్దు. సొంతంగా రావాలి, అది చెప్తే వచ్చేది కాదు ఇది. సో ఇది ఇన్స్పైర్ అవ్వాలి, వాళ్ళు యూత్ అంతా ఇన్స్పైర్ అవ్వాలి. ఇది నిజంగా ఈయన చూపించి, ఈ ఫౌజా సింగ్ చూపించి అందరూ కూడా మీ ఆయనలా లైఫ్లో. కావాలి. ఎస్. ఆయన విశేషం ఇక్కడ మీరు మీరు గమనించండి, ఆయన తినే శాకాహారం, కరెక్ట్. అది నో మందు, లిమిటెడ్ గా. నో స్మోకింగ్. అది కాదు, దాంట్లో కూడా చాలా లిమిటెడ్ ఐటమ్సే పెట్టుకున్నాడు ఆయన. ఎగ్జాక్ట్లీ. అంటే దాన్ని బట్టి అర్థం శాకాహారంలో. లేదండి, ఇది సరిపోతుంది మనిషికి బతకడానికని. కరెక్ట్. ఇప్పుడు రవిశంకర్ గారు ఈ మాట మీరు చెప్పండి, ఈ ఇవి మాత్రమే తింటూ ఆయన 42 కిలోమీటర్లు మ్యారథాన్ చేశాడు అంటే కరెక్ట్. అంటే సరిపోతుందని అర్థం. అది ఎగ్జాక్ట్లీ. మనిషికి అది సరిపోతుంది, కానీ ఎక్సెస్గా తినటం, పిజ్జాలు, బర్గర్లు, చికెన్లు, బీఫ్లు తినటము, వాళ్ళు ఇష్టం వచ్చిన లైఫ్ని స్పాయిల్ చేయటము, దాంతో రోగాలు తెచ్చుకోవటము, మెడిసిన్స్ వాడి ఆ మెడిసిన్స్ ప్రొడ్యూస్ చేసే కంపెనీలను పోషించటము, ఆ ఎగ్జాక్ట్లీ. మెడిసిన్స్ ద్వారా ఒళ్ళంతా హూనం చేసుకొని వాళ్ళు వదిలే శ్వాస కూడా చివరికి మైల పడిపోయి జనాలు కూడా ఆ శ్వాస పీల్చి వాళ్ళు జబ్బును పట్టము, ఇవి అవుతున్నదండి. నాకు ఒక న్యూరాలజిస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు, అని చెప్పేవాడు, ఉమ్. అంటే గట్టిగా మాట్లాడితే రవి ఒక పిడికడ గడ్డి చాలు మనకు పర్ డే ఎనర్జీ ఇచ్చేదానికి సరిపోతుందని చెప్పేవాడు. వావ్. నథింగ్ మోర్ దెన్ దట్ అని చెప్పాడు ఆయన. వావ్. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అంటే మనం అంటే ఎంత గొడ్లలాగా తింటున్నామో నాకు అర్థమవుతోందండి. అది నిజమే సార్, అది వాస్తవమైన వాస్తే. ఐ మీన్ ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ సిండ్రోమ్. అంటే అయ్యామంటే నేను కాదా? మా మీ- మీ- గురించి అంటే
అంటే మీరు నన్ను తక్కువ చేస్తారా? అట్లా కాదు, నేను ఒప్పుకోను. తక్కువ ఎక్కువ నేను తెలియదు. ఒప్పుకోను రవిశంకర్ గారు. ఇప్పుడు మీరు మీరు మిమ్మల్ని గొప్ప చేసుకోని నన్ను తక్కువ చేయడం బాగాలేదండి ఇది. మా గ్రాండ్ మదర్, మా అమ్మమ్మ నేచర్ కేర్ హాస్పిటల్ ఒకటి ఉండేది అమీర్పేటలో, హైదరాబాద్లో. ఉమ్, ఆవిడకి ఏదో అప్పుడు ఆ కాలంలో డయాబెటీస్ ఏదో వస్తే పాపం అక్కడ చేర్పించారు. ఉమ్, అక్కడ నేను చూశాను, నేను ఫిజికల్గా చూశాను నేను. ఉమ్, వాళ్ళు రోజుకు పొద్దున ఏదో ఒక రోటీ ఉమ్, 100 గ్రాములు 120 గ్రాముల లెక్క పెట్టి, ఉమ్, అది ఇంత కూర, ఉమ్. ఏదో స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ గ్రామ్స్ ఇచ్చేవాళ్ళండి. ఆ, ఉమ్, ఐ వాజ్ సర్ప్రైజ్. ఓకే. తర్వాత అప్పుడు పూర్వకాలము మనకు ఈ మట్టి కూజాలు వచ్చేవి, ఇట్లాంటి అవును, అవును, పొడుగ్గా అవును, ఉండేది. అవును. ఒక కూజా నీళ్లు పెట్టి ఆ నీళ్ళంటే 24 జ్ఞాపకం అవర్స్ మళ్ళీ లో ఒకసారి. 24 అవర్స్ లో నీళ్లు తాగాలి ఆవిడ. అంటే అక్కడ ఉన్నవాళ్ళు, ఆవిడంటే ఆవిడ కాదు, అందరూ అక్కడ ఉన్న అదే. వాళ్ళందరూ ఉమ్, తాగి తీరాల్సిన 24 అవర్స్ ఆ వాటర్ అంతా బా, కన్సూమ్ చేసుకోవాలి. బా. అంతే ఉమ్. ఇచ్చేవారండి. ఐ వాజ్ సర్ప్రైజ్. చూస్తే చిన్న ఒక వెయింగ్ మెషిన్ ఉండేది, దాంట్లో ఇంత కూర వేసేవాళ్ళు, ఇంత ఒక చపాతి ఇచ్చేవాళ్ళు, అంతే. బా. మధ్యాహ్నం ఏదో 2 ఫ్రూట్లు ఇచ్చేవాళ్ళు, అంతే. దట్స్ ఆల్. సో వండర్ఫుల్. అది అట్లా బతకగలుగుతాం. జిహ్వచాపల్యం ఎక్కువైపోయింది, అంతే, ఏం లేదు అందరికీ కూడా, అదే అన్న నాకు కూడా. వాళ్ళకి ఎంత అందరికీ ఆకలి అలాగే ఉందో ఉంది. కూడా తెలుస్తలేదండి. నెట్టుతూనే అవును, ఉన్నారండి లోపలికి. అవును, అవును, అవును. తోస్తున్నారు, అంతే తోస్తున్నారు అట్లా. అంతే, అంతే. ఓ, ఇప్పుడు అంటే వంకాయ బ్యాగ్ లాగా మీరు తినరా, మీ ఇంట్లో వాళ్ళు తినరా అంటే అందరూ తినేస్తున్నారు ఇట్లనే. అలవాటు అయిపోయిందట అందరికీ అది. అయిపోయింది అంటున్నా నేను. సో అందులో టీవీల ముందర కూర్చున్నాము అంటే ఏం తింటున్నామో కూడా తెలియదు. కరెక్ట్. టీవీ చూస్తున్నాము, తింటూనే ఉన్నాం, తింటూనే ఉన్నాం. అది అర్థం కాదు, ఇది అర్థం కాదు. ఎగ్జాక్ట్లీ. మీరు చూడండి, సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు వాడు పాప్కార్న్ పాప్కార్న్, సమోసాలు అంతే. సమోసాలు, ఇవి అవి ఆ, కూల్ డ్రింకులు. అవి తీసుకొని లోపలికి వెళ్ళి తినేస్తూ తాగేస్తూ సినిమాలు చూసేస్తున్నాం మనం. అవును. అంటే ఒకటేంటి, టైం వేస్ట్ చేస్తున్నాం సినిమా చూసి. నంబర్ టూ, మన డబ్బులు మనం ఖర్చు పెట్టుకుంటున్నాము. నంబర్ త్రీ, చెత్త తిందంట కూర్చొని తినేసేసి ఏమాత్రం ఎక్సర్సైజ్ లేకుండా, ఒక అనకూడదు కానీ ఒక బురద పందిలాగా మనం పెరిగేస్తున్నాం. స్తబ్దత. మీకు కంప్లీట్ స్తబ్దత. అసలు వా, ఓ మై గుడ్నెస్. ఎలా ఎలా ఇలా అయితే, యూత్ ఇలా అయితే ఎట్లా అండి? అంటే సార్, దానికి నిజంగా చెప్పాలంటే పేరెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మా అబ్బాయో మా అమ్మాయి ఉంటే, యాజ్ అ పేరెంట్ నేను వాళ్ళకి అట్లీస్ట్ నేను చెడిపోయినా వాళ్ళని చెప్పగలగాల ఇట్లా అని చెప్పి. ఎస్, చెప్తాం సార్, కానీ వాళ్ళు చెప్తాం. కానీ వినరు వాళ్ళు. ఎందుకంటే నేను పదిలాగా తింటుంటే వాళ్ళు పిచకలాగా తింటామని తినరు వాళ్ళు. అది పోనీ మనం కొద్దిగా తక్కువ తిని వాళ్ళని బాగానే తింటే ఎక్కువ తినద్దురా అని చెప్తే కూడా, నీలాగా తిని బతకాలన్నా నేను బ్రహ్మాండంగా తింటా అంటారు, అంతే. ఎగ్జాక్ట్లీ, అంతే. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్. సొసైటీలో పెరుగుతున్నారు, సొసైటీ మిగతా వాళ్ళని ఎగ్జాక్ట్లీ, చదువుతున్నారు. ఎగ్జాక్ట్లీ. అది అది ఆ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంటుంది సార్. కానీ వాళ్ళకి జ్ఞానం రావాలి కదా. అవును, వాడు తింటున్నాడు, ఇట్ డజంట్ మీన్ ఐ షుడ్ ఈట్. ఉమ్. వాడు ఎవడో తింటున్నాడు, నేను తింటాం ఏంటి? ఆ ఆ రియలైజేషన్ వచ్చేటప్పటికి వాడికి 40 45 వస్తుంది, వాడికి అప్పుడు ఏదో రోగం పడుతుంది, అప్పుడు తెలుస్తుంది వాడికి. అప్పుడు ఇంకా ఎవరికైనా. ఏమంటాడు, ఎటు పోతా కాబట్టి బ్రహ్మాండంగా తింటా అనుకుంటాడు, మళ్ళీ తింటా మొదలు పెడతాడు. అవును, అది కూడా ఉంది. సో ఇది ఇప్పుడు దీనికి ఏంటంటే, యూత్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అండి, యూత్ ప్లీజ్ ఎక్సర్సైజ్ చేయండి, బాడీని ఉక్కులాగా తయారు చేయండి, శాకాహారం తినండి. ఇప్పుడు చూశారు, ఫౌజా సింగ్ 114 సంవత్సరాలు బతికాడు. సరే, ఇప్పుడు 100 పైన అయితే డెఫినెట్గా బతికాడు, ఇది ఫర్ ష్యూర్, క్లారిటీ ఉంది. ప్లస్ ఈ ఏజ్లో కూడా మార్నింగ్ టైం లేచి వాకింగ్ వెళ్ళిపోతున్నాడు అంటే ఏమిటి సార్ అది? ఎనర్జీ ఈజ్ లైక్ ఎనర్జీ మెషిన్ ఆయన. ఆ, మనిషి అన్నవాడు తను ఏం చేయాలో చెప్తున్నాడు అందరికీ. అవునవును. ఇప్పుడు ఆయన చావు కారణం, ఆ చావు కూడా మనందరికీ కనువిప్పు ఎందుకు అవుతుందంటే, ఆ ఏజ్లో అంత ఎర్లీ మార్నింగ్ లేచి వాకింగ్కి వెళ్ళటం అన్నది చెప్తున్నాడు ఆ మనిషి, డైరెక్షన్ ఇస్తున్నాడు అందరికీ, బాబు కరెక్ట్. మీరందరూ ఇలా చేయాలి అని ప్రత్యక్షంగా చేసి చూపిస్తున్నాడు ఆయన. చూపిస్తున్నాడు. అసలు గ్రేట్. అద్భుతం అండి, అద్భుతం. ఇప్పుడు నాకు నాకు ఇప్పుడు ఎలా తెలిసింది ఆయన చనిపోయాడు, ఇట్లా యాక్సిడెంట్ అయి చనిపోయాడు, 114 అది. సంవత్సరాల మనిషి అంటే ఫస్ట్ ఉమ్, నేను ఉమ్, అట్రాక్ట్ చేసింది ఏంటి, అబ్బా 114 సంవత్సరాలు బతికాడు. అవును. రెండోది, పాపం యాక్సిడెంట్ ఎట్లా అయింది అని అనుకుంటే, ఆయన మార్నింగ్ వాకింగ్కి వెళ్తుంటే ఎవడో గుద్దేశాడు. కరెక్ట్. అప్పుడు ఆయన చరిత్ర చదవాలనిపించి చదివాను నేను. ఓకే. చదివితే ఆయన ఇట్లా 83 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మ్యారథాన్ స్టార్ట్ చేసి ఇట్లా చేసి అట్ట చేసిందని చెప్పి అందులో ఏవో రాసుకొచ్చాడు. ఇంకేమైనా రాయొచ్చు, ఇంకెక్కడ నేను చదివిన దానిలో నాకు అర్థమైంది అది. అంతే, అంతే, అదే, అదే, అదే. సో లండన్లో కూడా మ్యారథాన్ చేసేవాడట, వరల్డ్ వైడ్ మ్యారథాన్ చేశాడంటండి ఆయన మనిషి. ఆయనకు పాదాభివందనాలు సార్. నిజంగానండి, అలాంటి వాళ్ళని పాదాభివందనాలు. మనం మన వాళ్ళగా చెప్పుకోవడం నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే అది రోల్ మనిషి మోడల్. తత్వం. రోల్ మోడల్, మంచి రోల్ మోడల్. ఎస్.
ఇక నుంచి నడిచేందుకే ఇప్పుడు మనుషులు ఉత్సాహం చూపించట్లేదు. కార్లు, స్కూటర్లు వీటి మీదనే బతుకుతున్నారు. అట్లా ఆయన అంత నడుస్తున్నాడంటే, నడిచాడంటే రాదర్. ఎస్, నడవాలి. మనిషి అన్నవాడు నడవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఇంట్లో పనులు చేయాలి, ఇంట్లో క్లీనింగ్ అవి చేసుకోవాలి. ఏమైనా పని లేకపోతే క్లీనింగ్ మొదలు పెట్టండి. ఇంట్లో చెత్త తీసేయడం మొదలు పెట్టండి. డస్టింగ్ చేయండి, ఊడ్చండి ఇల్లు, వాకిలి శుభ్రంగా ఊడ్చండి, చెత్త అంతా తీసేయండి, ఇంటి చుట్టుపక్కలంతా బాగా ఉండేటట్టు చూసుకోండి. ఇవి మనిషి చేయవలసిన కార్యక్రమాలండి. ఇవి చేయకుండా మనిషి ఎలా చేస్తున్నాడు, ఎలా బతుకు, ఎంతసేపు తింటాను పెరుగుతాను అంటాడు కానీ టీవీలు చూస్తాను, కూర్చుండిపోతాను ఒక చోట, సినిమాలకు వెళ్తాను, పబ్కి వెళ్తాను, డ్యాన్స్ వేస్తాను, ఇష్టం వచ్చినట్టు తాగేస్తాను, లేకుంటే ఏం పొద్దుపోకపోతే హస్కేసుకుంటూ కూర్చుంటాను ఎక్కడైనా. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ చేయొద్దు. యూత్ హ్యాస్ టు డూ సంథింగ్ మోర్ బెటర్ ఇన్ లైఫ్. సో వాళ్ళు ఫస్ట్ అండ్ ఫండమెంటల్ థింగ్ ఎక్సర్సైజ్ చేయాలండి. వాళ్ళు మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి, మాంసాహారం మానేసేయాలి, ఓన్లీ శాకాహారం తినాలి. అది లిమిటెడ్గా తినాలి. ఇది మీరు లిమిటెడ్గా అన్నప్పుడల్లా నాకు ఎందుకో గుర్తుకోవాలి. నాకు అనిపిస్తుంది కానీ చెప్పాలి కానీ చెప్తున్నాను. తప్పదు. ఇప్పుడు నేను ఏం చేయాలి నాకు అర్థమైతలేదు. సరే, ఫస్ట్ బెల్లం మానేయాలి. వేడి వేడి ఉప్మానం ఏదో ఉంటుంది. అదే కరెక్ట్. సో లేదండి, మనం కూడా 100 సంవత్సరాల పైన బతకడానికి ఫుల్గా ప్రయత్నం చేయాలి. ఓకే, ఇప్పటిదాకా చాలా తప్పులు చేశాము, నానా చండాలంగా తిన్నాము, చాలా చండాలంగా పెరిగాము. ఓకే, గుడ్, నో ప్రాబ్లం. ఓకే, ఒంట్లో కొన్ని బాడీ పార్ట్స్ పాడైనవి, ఓకే, నో ప్రాబ్లం. ఇప్పటి నుంచన్నా మనము వర్కౌట్, ఇంత మాత్రమేనా దాన్ని సేఫ్ గార్డ్ చేసుకుందాం. ఎగ్జాక్ట్లీ, యువర్ రైట్ అండి, చేద్దామండి. రవిశంకర్ గారు, నేను అదే ఆన్ ద సేమ్ సబ్జెక్ట్ ఒకటే మాట చెప్తాను. చెప్పండి. నేను గత ఒక 5 ఏళ్లగా ఆల్మోస్ట్ ఈ కోవిడ్ వచ్చిన తర్వాత నుంచి ఆ టైం నుంచి ఎక్కడ నేను బయట తినడం మానేశానండి కంప్లీట్ గా. ఎక్కడ తినాను బయట. వెరీ గుడ్ అండి. దట్స్ ఇంట్లోనే చేస్తే తింటాను అంతే. వాట్ ఎవర్ ఇస్ అవైలబుల్ ఈట్ అట్ హోమ్. ఎస్. అంతకుముందు బాగా తిన్నాను బయట రోడ్ల ముడిపడి. అదేం తప్పు, దాంట్లో సందేహం లేదు చెప్పడంలో. కానీ ఇప్పుడు వచ్చిన కంప్లీట్ రిజిడ్ గా పెట్టుకున్నాను, బయట ఎక్కడ ఏమి తినను నేను. వెరీ గుడ్ అండి, ఎక్సలెంట్. దట్స్ వాట్ హ్యావ్. అంటే మీరు అన్నట్టు, అంటే సంకల్పం ఉంటే చేయగలుగుతాం మనం. ఎందుకు చేయలేమండి? అదే అంటే మనకు అది చెప్పేవాళ్ళు లేక, మనకు స్వయంగా మనకు రాక భావన, మనము రకరకాలుగా మనము వేరే మార్గాల్లో వెళ్ళిపోతూ ఉంటాం మనం. యూర్ రైట్ అండి, యూర్ రైట్. ఎందుకు చెప్పానంటే, నేనేదో గొప్ప పని చేస్తానని చెప్పేదానికి కాదండి. ఎవరైతే వింటారో, ఈ ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ వింటారో, వాళ్ళకి నేను ఎట్లయితే బయటపడి తిన్నానో, ఒక గేదెలాగా బయటపడి తిన్నాను చాలాసార్లు, అప్ టు దట్ 5th year దాకా కూడా. అనకండి సార్, ఒక మనిషిలాగా పడి తిన్నానని చెప్తాను. ఓకే. కానీ ఎప్పుడు సంకల్పించుకున్నాను బయట తినకూడదు, హెల్త్ వైజ్ బాగుండాలనుకున్నాను, కంప్లీట్ గా మానేశాను. సో నాలాంటి వాడు చేయగలిగితే ఐఎమ్ వెరీ షూర్ యూత్ కెన్ డూ ఇట్ మచ్ బెటర్. 100% అండి. వాళ్ళకి స్ట్రాంగ్ గా ఉంటుంది, ఇంకా వాళ్ళకి విల్ పవర్ మనకంటే కూడా నాకన్నా ఎక్కువ ఉంటుంది ఆ భావన వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. పైగా చెప్తున్నాను, వాళ్ళు యూత్ సార్, వాళ్ళు ఇప్పుడు ఎంత ఉత్సాహం ఉంటుంది మనిషిలో అంటే, అది చేయదలుచుకుంటే మటుకు వాళ్ళని మించిన వాళ్ళు లేరండి. అవును, వాస్తవం. పైగా వాళ్ళు చాలా డెవలప్ అయిపోతారు. వాళ్ళు జాబ్లో కూడా ఫోకస్డ్ ఉంటారు. ప్లస్ వాళ్ళ లైఫ్లో చెడు అన్నది తగ్గిపోతుంది, మంచి పెరుగుతూ ఉంటుంది, వాళ్ళకి భగవంతుడి దర్శనం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన చూడండి, పడుకునే ముందర భగవంతుని తలుచుకొని పడుకుంటాడు. వెంటనే మీరు శివ సంకల్ప మంత్రాలు అన్నారు, చూసారా? అంటే మీకు కూడా ఆ థాట్ వచ్చేసింది వెంటనే, శివ సంకల్పం అని. సో ఎందుకంటే మనం మాట్లాడుకున్నాం అదే. వీళ్ళు కూడా, యూత్ కూడా అదే మాట్లాడితే బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను. ఒక గ్రూప్ లో ఒక్కడు మంచి మార్గంలో పెడితే, దాంట్లో మిగతా వాళ్ళు అట్లీస్ట్ 2-3 మళ్ళీ వాడిని ఫాలో అవుతారు, ఆ అబ్బాయిని. కొంతకాలం అయిన తర్వాత వెరీ కరెక్ట్. ఐ వాంట్ యూత్ టు డూ దిస్ వన్. యూత్ చక్కగా తయారవ్వండి, బాడీని చక్కగా పెంచండి, ఎక్సర్సైజ్ చేయండి, మంచి శాకాహార భోజనం చేయండి, పాలు మీకు పడితే కనుక పాలు తాగండి, మంచి పాలు తెప్పించుకునే ప్రయత్నం చేయండి, మజ్జిగ అలాంటివి తాగండి, మంచి ఆహారం తినండి, పుష్టిగా ఉండి మంచి ఎక్సర్సైజ్ చేయండి. చేస్తే ఏమవుతుందంటే, ఆ ఎక్సర్సైజ్ మూలంగా గట్టిపడుతుంది శరీరం. ఇప్పుడు బ్రూస్లీ అన్నవాడు 5 feet, అంతే. వాడు 6 feet వాడిని తన్ను కొట్టకుండా ఎగిరితంతాడు. అది స్కిల్ అది. సో దేర్ ఫోర్ ఇప్పుడు, కానీ అతని శరీరం కూడా గట్టిగా ఉండాలి కదా, మరి గట్టిగా చేసుకొని మనం తయారు చేయాలి.
యా, వండర్ఫుల్ అండి. మితాహారము చాలా ఇంపార్టెంట్ అండి. ఐ థింక్ ఎస్, మనకు, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేక్, నేను చదవలేదు కానీ మీరు చెప్పారు, ఎవరు చెప్పారు, పతంజలి మహర్షి కూడా ఆహార నియమాల్లో కూడా అది మితంగా ఉండాలని ఎక్కడో ఎస్ ఎవరో అండి. చెప్పారు. మరి నాకు ఎవరు చెప్పారు నాకు గుర్తులేదు సార్, కానీ ఇక్కడ విన్నాను ఈ మాట నేను. అవునండి, మితాహారము హితాహారము. అదే. సో మితాహారం తినాలి, హితాహారం హితం చేసే అవును, ఆహారం. అవునవును. సో ఇలా పాయింట్స్ మన పెద్దవాళ్ళు చెప్పారు. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి చెప్పారు, ఒకళ్ళు ఎవరో నాకు చెప్పారు, చాలా బాగా చెప్పారు. అంటే నేను యూత్లో ఉన్నప్పుడు చెప్పాడు. అంటే ఇప్పుడు యూత్ కాదా అంటే ఇప్పుడు కూడా యూత్ అనుకోండి, ఫస్ట్ చెప్తున్నా, ఎర్లీ స్టేజ్ ఆఫ్ యూత్. మనము వీఆర్ యంగ్ ఓల్డ్ యూత్. నో నో, వీ షుడ్ నాట్ యాక్సెప్ట్ దట్ వీఆర్ ఓల్డ్. దట్స్ తప్పు అసలు. అది ఓల్డ్ అనేది లేనే లేదు. లేదు, మనం అంటే నవయోగలమే. అంటే సమస్య లేదు, పని చేసుకుందాం, గట్టిగా పని చేద్దాం ఇంకా. సో అయితే అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, భోజనం చేసినప్పుడు ఎప్పుడైతే ఫస్ట్ తేన్పు వస్తుందో అప్పుడు ఆపేయాలట భోజనం. కరెక్ట్, కరెక్ట్. అది కరెక్ట్ ఆపేసేసి పాయింట్. లాజికల్ గా ఉంది, లాజికల్ గా ఉంది. అది ఆయన చెప్పింది. Hmm. అది మరి అది అలా ఆపాలి అంటే మరి ఆ శక్తి రావాలి మనకి. మానసికంగా గట్టిపడాలి మనం. ఇంకోటి ఏంటంటే ఇంట్లో వాళ్ళు కూడా వీడు తక్కువ తింటున్నాడు అన్నప్పుడు ఎక్కువ చేసి పారేసే కంటే తక్కువ చేయడం మంచిదని అర్థం చేసుకోవాలి. కరెక్ట్. సో ఇవన్నీ కూడా మనము జాగ్రత్తగా గమనిస్తే రోజుకి 2 పూట్ల, అదేదో ఒక ఒక సేయింగ్ కూడా ఉంది. ఏముందంటే మ్, ఒక పూట తింటే యోగి, 2 పూటలు తింటే భోగి, 3 పూట్ల తింటే రోగి. కరెక్ట్. ఇలా గీ 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 కలిసింది కదా అని చెప్పారు ఇది. ఆ, సో ఇక మరి 4 పూట్ల తినేవాడిని ఏమనాలి? ఇది అంటే విషయం. అంటే వాళ్ళు, మన వాళ్ళు ఏం చేశారంటే 3 సార్లు గీ 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 అని వస్తే దాన్ని వాళ్ళు తర్జుమా చేసుకొని ఘీ 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 అనుకొని 3 సార్లు బాగా తినడం మొదలు పెట్టారు. అది ప్రాబ్లం. ఇక్కడే వచ్చినటువంటి ఇబ్బంది. యా, అయితే ఎస్, కరెక్ట్ అండి. అది అలానే మన ఇష్టం వచ్చినట్టు తర్జుమా చేసుకుంటాం కదా మనం. అంతే అంతే మనకి అంతే ఏది నచ్చుతుందో ఏది వినిపిస్తుందో అదే అనమాట. అంతే అంతే అంతే. ఏది మన మనసుకు ఆహ్లాదం ఇస్తుందో అది తినేయటం ఫస్ట్. మొన్న యూట్యూబ్లో ఒక అతన్ని చూశాను. అతనికి ఇప్పుడు 80 సంవత్సరాలు. దాదాపు ఆయన 35 40 ఉన్నాడు నచ్చింది. ఆయన కేవలం పల్లీలు ఫ్రూట్స్ ఈ రెండే తింటాడు. ఓకే. ఏందండి జస్ట్ ఆహా. ఇప్పుడు 80. బా. నేను ఆరోగ్యంగా ఉన్నాను, చక్కగా ఊరి బయట ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. నా భార్యకి చెప్పాను తినమని, ఆవిడ చీపో అన్నది. దాంతో ఆవిడ విడిగా ఉంటుంది, విడిగా. ఇప్పుడు అందరూ ఈలాగా ఉండబట్టి ఎట్లుంటారు చెప్పండి. ఉండలేరు, ఉండలేరు. కరెక్ట్. కానీ ఆయన చెప్పాడు నేను ఏది తింటున్నాను అని చెప్పి. ఈటీవీలోనే అక్కడ న్యూస్ ఛానల్లో వచ్చింది అది. ఐ డోంట్ రిమెంబర్ ద న్యూస్ ఛానల్. ఈటీవీ అనుకుంటురా, మేబీ సమ్ అదర్ ఛానల్ సమదర్శనం. ఓకే. వచ్చింది. సో అది విశేషం అనమాట. సో మనకి అది వండర్ఫుల్ న్యూస్ కదండి. సో మనకి ఆశ్చర్యం వేసేది ఏంటంటే, మనము నిజంగానే మీరు చెప్పినట్టు బయట ఫుడ్ తగ్గిచ్చేసేసి బాగా ఇంట్లో ఫుడ్ని, అది కూడా మీరు చెప్పినట్టుగా లిమిటెడ్ నిమిత్తంగా. ప్లస్ ఎక్సర్సైజ్ అవి చేసుకుంటూ మానసికంగా మనం స్టేబుల్గా ఉంటూ ప్రయత్నం చేస్తే మీకు ఓల్డ్ ఏజ్లో మీకు ఇవి రాదు, ఏమంటారు, అల్జైమర్స్ లాంటివి కానీ డెమెన్షియా లేకపోతే డెమెన్షియా లాంటివి కానీ రావు. అప్పుడు బాగుంటుంది. సో నిజంగా ఆరోగ్యంగా ఉండాలండి, అది గొప్ప విషయం. ఆరోగ్యంగా ఉండటము, ఎవ్వడు ఏమి సాధించలేదని బాధపడకండి. ఒకవేళ మీరు జీవితంలో బాగా కష్టపడి ఏదో ఆఫీస్లో పని చేసుకొని రిటైర్ అయిపోయారు అనుకుందాం, అయినా సరే మీరు ఆరోగ్యంగా ఉంటూ 100 ఏళ్ళు బతికి చూపించడమే గొప్ప ఘనకార్యం. కరెక్ట్. ఏమంటారండి రవిశంకర్ గారు? దట్ ఈస్ ది మెసేజ్ హీ ఆర్ షీ ఈస్ గివింగ్ టు ది సొసైటీ అప్పుడు. ఎగ్జాక్ట్లీ. మంచిగా ఆరోగ్యంగా ఉంటూ కొద్దిగా కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు అవి వస్తే ఎలా తగ్గించుకోవాలో ప్రయత్నం చేస్తూ మానసికంగా మనం ఉత్తేజపరుచుకుంటూ ఏమి చేయగలుగుతామో చేస్తూ మనము జీవితం గడపాలి. సార్ నా రిక్వెస్ట్ ఏంటంటే యూత్ లాగా, ఎందుకంటే కొంతమంది కుర్రవాళ్ళు వృద్ధులు అని చెప్పి శ్రీశ్రీ ఊరికే రాయలేదు 40 50 సంవత్సరాల క్రితం. ఆయన చక్కగా చెప్తున్నాడు. మీరు అందరూ అసలు మానసికంగా గట్టిగా ఉండాలి. షుడ్ బి యూత్ ఇన్ మనసులో యూత్ గా ఉండాలి మనం ఎప్పటికీ. ఎస్, యూర్ రైట్ అండి. ఎస్. అండ్ అదే టైంలో మన ఏజ్ని గుర్తుపెట్టుకొని తినటము తాగటము చేయాలి. ఎగ్జాక్ట్లీ. తాగటం అంటే పాల మజ్జిగ పెరుగ, ఐ మీన్ నీళ్ళ అర్థం చేసుకోవాలి, జ్యూసెస్ అని అర్థం చేసుకోవాలి, కానీ తాగడం అనగా నాకు వెళ్ళిపోకూడదు. అదే అదే అది ఓకే. పర్యాయపదం అయిపోయింది. అది కరెక్ట్ అండి. సో లెట్స్ ఛాలెంజ్ ది సొసైటీ with youthness in our body for the entire youth. This video is అర్పితం అండి. మీరు రవిశంకర్ గారు చెప్పినట్టు చక్కటి సలహాలు
మనం అందరం పాటిద్దాం. అట్లానే ఫౌజా సింగ్కి ఒకసారి నమస్కారం చేసుకుందాం. నమస్కారం చేసుకుని ఆయన ఆత్మ ఆ, ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. అది నిజంగా ఇన్స్పైర్డ్ మీ అండి. నిజంగా చెప్తున్నా నేను. నాకు ఆ తర్వాత నాకు అనిపించింది 114 సంవత్సరాలు ఆయన బతికినట్టు నేను బతకాలి అన్న ఫీల్ నాకు వచ్చింది సార్. నాకు వచ్చింది. ఒక ఇక నేను జోష్. బతుకుతాను లేదు తర్వాత సంగతి, బతికే అదే ప్రయత్నం చేద్దాం. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. థ్యాంక్ యూ అండి. ఉంటాం మరి. రైట్ సార్. సార్ నమస్కారం సార్. ఓ